హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. స్కూల్స్ స్టార్ట్ అవ్వడంతో హెల్తీగా టేస్టీగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ హడావిడి కూడా మొదలైపోయింది. బంగాళదుంపను ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అందులో పాలకూరని యాడ్ చేసి హెల్తీ వర్షన్లో ఆలు పాలక్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఆలు పాలక్ రైస్ మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ముందుగా 2 బంగాళదుంపలని తీసుకొని పైన చెక్కు తీసేసి ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోండి. ఇలా వాటర్లో యాడ్ చేసుకుంటే బంగాళదుంపలు అనేవి మనకు నల్లపడవు. తరువాత వేడిగా వండుకున్న అన్నం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దానిపైన కొన్ని కొత్తిమీర ఆకులు యాడ్ చేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. అలాగే వేడిగా ఉన్న రైస్ చల్లారి కాస్త పొడి పొడిగా కూడా తయారైపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల దాకా నూనెని యాడ్ చేసుకోండి. నూనె వేడి అయిపోయిన తర్వాత చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకొని అందులో ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ బంగాళదుంపని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే బంగాళదుంపలు కొద్దిసేపటికి మనకు రంగు మారడానికి స్టార్ట్ అయిపోతుంది. ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత హై ఫ్లేమ్లో బంగాళదుంపని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త పైన లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎక్కువ రంగు మారేంత వరకు ఫ్రై చేస్తే ఆయిల్ నుండి రిమూవ్ చేసిన తర్వాత ఇంకాస్త రంగు మారుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, మీరు కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గిపోయేంత వరకు వెయిట్ చేద్దాము. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు, ఒక 1/4 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 5-6 పాలకూర ఆకులు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ పాలకూర ఆకులు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, చాలా కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసుకొని చల్లార్చిన అన్నం కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారం మసాలాలు సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. ఏమైనా అవసరం ఉంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక్కొక్క మెతుకు బాగా వేడి అయిపోయేంత వరకు కుక్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకొని కలుపుకుంటే వేడి వేడిగా టేస్టీగా హెల్తీగా ఆలు పాలక్ రైస్ రెడీ అయిపోయింది. మీరు వీటిని కర్డ్ రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈసారి లంచ్ బాక్స్లో ఈ ఆలు పాలక్ రైస్ని ఇంక్లూడ్ చేయండి. తిన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.